తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ఎంత పెద్ద హీరో అయినా వరుసగా ఫ్లాప్లు వస్తున్నప్పుడు మొండిగా ముందుకెళ్తామంటే కుదరదు. ఇప్పుడున్న పోటీని తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. ఇప్పుడు ఇదే పాయింట్ ని క్యాచ్ చేశాడు మాస్ మహారాజ్. కెరియర్ ని గాడిలో పెట్టుకోవడానికి న్యూ స్ట్రాటజీని అప్లై చేస్తున్నాడు. రవితేజ ధమాకా సినిమాతో హిట్ కొట్టిన స్టార్. తర్వాత చేసిన వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ అవడంతో మాస్ రాజా మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే కనిపించాడు. కానీ ఈ ఆనందం మూన్నాళ్ళ ముచ్చటే అయింది. సమ్మర్ లో వచ్చిన రావణాసుర, ఈ మధ్య రిలీజ్ అయిన టైగర్ నాగేశ్వరరావు రెండూ ఫ్లాప్ అయ్యాయి. రేసులో ఉన్న రవితేజని మళ్లీ వెనకబడేలా చేశాయి. వరుసగా ఫ్లాపులు రావడంతో ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో ప్లానింగ్ మార్చేశాడు రవితేజ. నిన్న మొన్నటి వరకు అప్కమింగ్ దర్శకులు, కొత్త వాళ్ళతో పనిచేసిన తను కొన్నాళ్లు వాళ్లకు బ్రేక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈగల్ తర్వాత అంత సీనియర్స్ తోనే వర్క్ చేయబోతున్నాడు. ఇప్పటికే హరీష్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ తో మరో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. త్రినాథరావు నక్కినతో పాటు వివి వినాయక్ కూడా మాస్ రాజాతో కథా చర్చలు జరుపుతున్నాడు. త్వరలో వీటిపై కూడా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తానికి రవితేజ ప్లాన్ చేసిన ఈ కొత్త స్ట్రాటజీ వర్కౌట్ అయితే తన కెరియర్ జెట్ స్పీడ్ తో దూసుకుపోయే ఛాన్స్ ఉంది. పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఐటమ్ సాంగ్ అనేది ఓ ట్రెండ్. గతంలోలా ఎవరో ఒకరిని రంగంలోకి దింపి ఇదే మా ఐటమ్ సాంగ్ అంటే సరిపోదు. ఆ పాటలో కిక్ ఉండాలి. తెరపై ఆడిపాడే హీరోయిన్ కి పాన్ ఇండియా క్రేజ్ ఉండాలి. ఇప్పుడు ఇదే స్టార్ హీరోల సినిమాలకు పెద్ద సమస్యగా మారిపోయింది. పుష్పతో ట్రెండ్ బెండు తీశాడు అల్లు అర్జున్. నేషనల్ వైడ్ గా కలెక్షన్స్ వర్షం కురిపించాడు. ఇందులో సమంతతో స్పెషల్ సాంగ్ చేయించి ఓ ట్రెండ్ నే సృష్టించాడు సుకుమార్. తన గ్లామర్ షోకి నార్త్ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. అందుకే పుష్ప 2లో ఐటమ్ సాంగ్ ని మరింత స్పెషల్ గా డిజైన్ చేస్తున్నాడు డైరెక్టర్. అయితే ఇందులో ఎవరిని తీసుకోవాలా అని 3 నెలలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. పుష్ప 2కి ఉన్న డిమాండ్ని బట్టి చూస్తే ఏ హీరోయిన్ అయినా స్పెషల్ అపీరియన్స్ ఇవ్వడానికి సై అంటుంది. కానీ అలాంటి బ్యూటీని తీసుకొస్తే కిక్కేముంది? పుష్పలో సమంత సర్ప్రైజ్ చేసినట్టు ఇప్పుడు ఏదో మ్యాజిక్ జరగాలి. ఇప్పటి వరకు ఐటమ్ సాంగ్ చేయని హీరోయిన్ ని తీసుకురావాలి. ఇదే సుక్కు గోల్. అందుకే తీవ్ర స్థాయిలో వేట జరుగుతోంది. కల్కిని రిలీజ్ కి రెడీ చేస్తున్న ప్రభాస్ ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ చేస్తున్నాడు. ఇందులో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఇప్పటికే పాట రికార్డింగ్ కూడా జరిగిపోయింది. కానీ షూటింగ్ పెట్టుకోవడం లేదు. కారణం ఈ ఐటమ్ గర్ల్ గా ఎవరిని తీసుకోవాలో తేల్చుకోలేకపోవడం. ప్రభాస్ తో పాటంటే ఖచ్చితంగా బాలీవుడ్ బ్యూటీ దిగిరావాల్సిందే. ప్రభాస్ హైట్ కి తన క్రేజ్ కి సరిపడా హీరోయిన్ ని ఎంచుకోవాలి. ప్రెజెంట్ అలాంటి బ్యూటీ కోసమే తెగ ఆలోచిస్తోంది మారుతి అండ్ టీమ్. ఎన్టీఆర్ చేస్తున్న దేవరలో కూడా ఓ స్పెషల్ సాంగ్ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసం చాలా మంది హీరోయిన్స్ ని పరిశీలిస్తున్నారు. కానీ ఇంకా ఎవరూ ఫైనల్ కాలేదు. గేమ్ చేంజర్ లోనూ ఐటమ్ సాంగ్ ని కొత్తగా ప్లాన్ చేశాడట శంకర్. ఆ పాటలో ఎవరు కనిపిస్తారు అనేది కూడా సస్పెన్స్. ప్రెజెంట్ అన్వేషణ జరుగుతోంది. మొత్తానికి స్టార్ హీరోల సినిమాలకు ఐటమ్ గర్ల్స్ ఎంపిక అనేది ఓ పెద్ద సవాలుగా మారింది.